నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండి తెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మరో మహత్తర సినిమా గురించి నేను మీతో ముచ్చటించడానికి వచ్చాను. ఖండాంతరాల్లో అఖండ విజయం సాధించిన రాజ్ కపూర్ సినిమా ఆవారా 1951 డిసెంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎన్నో రికార్డులను సాధించిన ఈ చిత్రం దర్శక నిర్మాత రాజ్ కపూర్, ఆర్కే ఫిలిమ్స్ అంటే రాజ్ కపూర్ ఫిలిమ్స్. ఈ బ్యానర్తో తీసిన ప్రతి సినిమాకు రాజ్ కపూరే నిర్మాత, దర్శకుడిగా ఉండటం విశేషం. వీళ్లకు ఒక ఆస్థాన రచయిత ఉన్నారు, కేఏ అబ్బాస్. రాజ్ కపూర్ తీసిన దాదాపు అన్ని హిట్ సినిమాలకు ఆయనే కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాయటం. అందుకే ఆయన్ని ఆస్థాన రచయిత అని అన్నాను. కేఏ అబ్బాస్ అంటే ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ అనే పేరుతో ఆయన చాలా పాపులర్ అయ్యారు, మంచి క్రిటిక్ కూడా. ఇక ఆర్కే ఫిలిమ్స్కి ఆయనే అన్ని సినిమాలకు కథ, మాటలు, పాటలు రాస్తూ కొన్ని సందర్భాల్లో పాటలు కూడా రాసిన అనుభవం ఆయనకు ఉంది. ఇక ఈ ఆవారా ఎంత విజయం సాధించడానికి ప్రధానమైన కారణం తారాగణం. రాజ్ కపూర్ ఉన్నారు దాంట్లో, పృథ్వీరాజ్ కపూర్ ఉన్నారు, నర్గిస్ ఉన్నారు, లీలా చట్నీస్, శశి కపూర్ ఒక 4 చిన్న పాత్రలు వేశారు. వీరందరినీ మించి దివాన్ బషేశ్వరనాథ్ కపూర్ అనే ఒక పెద్ద ఆయన కూడా ఉన్నారు. ఆ పెద్ద ఆయన ఎవరు ఆ తర్వాత నేను మీతో మాట్లాడతాను. పాటలు శైలేంద్ర హజరత్ జైపూరి రాశారు. ఇక సంగీతం శంకర్ జైకిషన్. గాయకులు అప్పట్లో ఇంకా రాజ్ కపూర్ అంటే ముఖేష్ దాదా పాడేవారు, అలాగే మహమ్మద్ రఫీ కూడా పాడారు, మనాడే పాడారు. ఇక లతాజీ ఉన్నది. సంషద్ బేగం అని మరో ఆవిడ కూడా ఈ సినిమాలో పాటలు పాడారు. ఇది నేను ఇందాక చెప్పినట్టు ఈ సినిమా ఎందుకో సోషలిస్ట్ దేశాల్లో ఎక్కువగా ఆడింది. రష్యా, చైనా, బల్గేరియా లాంటి దేశాల్లో అఖండ విజయం సాధించింది. దానికి కారణాలు ఏంటో మనం ముందు మాట్లాడతాం. ఈ సినిమాకి సంబంధించి కొన్ని విశేషాలను కనుక మనం మాట్లాడాలనుకుంటే, ఆర్కే బ్యానర్ కింద తీసిన అద్భుత ఖండకావ్యంగా ఈ సినిమాను సినీ విమర్శకులు, ప్రేక్షకులు ఎక్కువ మంది అనుభవశీలులు ప్రకటిస్తూ ఉంటారు. సోషలిజం కథా వస్తువుగా రావడంతో సోషలిస్ట్ దేశాల్లో ఎక్కువగా ఈ సినిమాను ఆదరించారనే ఒక నానుడి కూడా ఉంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఒక సినిమాలో 3 జనరేషన్స్కి సంబంధించిన యాక్టర్స్ ఉండటం అనేది ఒక ప్రత్యేకతగా చెప్పుకుంటారు. ఆ 3 తరాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు అంటే రాజ్ కపూర్, వారి తండ్రి గారు పృథ్వీరాజ్ కపూర్, వారి తండ్రి గారు కూడా ఈ సినిమాలో నటించారు. బసేశ్వరనాథ్ కపూర్ అని పృథ్వీరాజ్ కపూర్ గారి తండ్రి. వారితో పాటు ఆఫ్కోర్స్ శశి కపూర్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. శశి కపూర్ అంటే పృథ్వీరాజ్ కపూర్ గారి ఇంకో కుమారుడు అనమాట. ఆ తర్వాత ఆయన పెద్ద హీరో అయ్యారు, ఇంటర్నేషనల్గా పేరు సంపాదించారు, విదేశీ వనితను పెళ్లి చేసుకున్నారు. అదంతా మనకు తెలిసిన విషయమే. ఈ సినిమాలో రాజ్ కపూర్ కొన్ని సందర్భాల్లో చార్లీ చాప్లిన్ లాగా కనిపిస్తారు. అంటే చార్లీ చాప్లిన్కి ఒక టిపికల్ గెటప్ ఉంటుంది కదా, టోపీ, ప్యాంటు, షర్టు, చేతిలో ఒక స్టిక్కు, ఇవన్నీ చూస్తే చార్లీ చాప్లిన్ అనే ఒక రూపం మన కళ్ళ ముందు మెదులుతుంది. అలాంటి పాత్ర దీంట్లో వేస్తారు. ముఖ్యంగా ఆవారా అంటూ పాడే టైటిల్ సాంగ్ ఉంది కదా, ఆ పాట పాడుతున్నప్పుడు ఆయన భిక్షగాళ్ళను కలవటం, రోడ్డు ప్రక్కన స్ట్రీట్ చిల్డ్రన్ కలవటం, ఇదంతా ఆ పాత్రను పోలినట్టే, చాప్లిన్ పాత్రను పోలినట్టు. ఆ తర్వాత 420 కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. మొత్తానికి చాప్లిన్ తాలూకు ఛాయలు రాజ్ కపూర్ పాత్ర చిత్రణ మీద ఎక్కువగా పడటం అనేది మనం ఈ సినిమాతో చూస్తాం. ఈ సినిమా కేవలం ఇండియాలోనే కాకుండా సౌత్ ఏషియాలో చాలా దేశాల్లో ఈ సినిమా అఖండ విజయం సాధించింది. అప్పటి నుంచే ఇంకా మన భారతీయ సినిమా విదేశాలకు వెళ్ళటం మొదలైంది. ఆఫ్కోర్స్ మన సజిత్రి మహానుభావుడు ఆయన మొట్టమొదటిసారి ఫారిన్కి మన సినిమా వెళ్ళడం, ఫారిన్లో గొప్ప గొప్ప అవార్డులు, రివార్డులు సాధించడం ఆయనతో మొదలైతే, ఆ తర్వాత తరంలో రాజ్ కపూర్ కూడా అదే లాంటి సినిమాలు తీశారని మనం చెప్పలేం, కానీ అంత పేరు సంపాదించాడని మాత్రం మనం చెప్పగలం. అప్పటి సోవియట్ యూనియన్, ఇప్పుడు రష్యా అయింది కదా, ముక్కలు అయిపోయింది కదా, అప్పుడు సోవియట్ యూనియన్గా ఉంది. అక్కడ చైనాలో
అత్యధిక వసూళ్లు సాధించింది. ఎంత వసూళ్ళు అంటే చైనాలో 10 కోట్లు టిక్కెట్లు అమ్ముడుపోయినాయి. అంటే 10 కోట్ల కంటే ఎక్కువ డబ్బులే కదా! ఒక్కో టికెట్ రూపాయి కదా, అది ఎక్కువే ఉంటుంది కదా. అలాగే సోవియట్ రష్యాలో కూడా 10 కోట్లు టిక్కెట్లు అమ్ముడుపోయాయంట. మొత్తం విదేశాలకు సంబంధించి 40 కోట్ల టిక్కెట్లు అమ్ముడుపోయాయని చెప్పి అప్పట్లో ఒక రికార్డుగా స్క్రీన్ లాంటి పత్రికలు రాసినట్టు మనకి సమాచారం. అలాగే ఆఫ్రికా దేశాలు, ఆశ్చర్యం, ఆఫ్రికా దేశాల్లో సినిమాలు చూడటమే తక్కువ. అలాంటి ఆఫ్రికన్ దేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఎక్కడెక్కడ మన ఉంటారు టెంపోలు, 3 చక్రాల బళ్ళు అవి తిరుగుతూ వాటిల్లో కూడా ఈ పాట ప్రముఖంగా వినిపించేదట. ముఖ్యంగా రాజ్ కపూర్ నటించి ముఖేష్ పాడిన పాట, ముఖేష్ గానంలో ఒక గమ్మత్తైన మాధుర్యం ఉంటుంది. నాజల్ అంటే కొంచెం ముక్కుతో పాడినట్టుగా ఉంటుంది. ఆవారాహు అలా. సో ఈ ఆవారాహు పాట అసలు ఇక రికార్డులు అంటే రికార్డులే. దాంట్లో ఆయన చేసిన నటన, లేకపోతే ఆ చిత్రీకరించిన విధానం, మనం ఇందాక అనుకున్నట్టు స్ట్రీట్ చిల్డ్రను, లేకపోతే రద్దీగా ఉండే మార్కెట్లో అవ్వలతో మాట్లాడు, ఇదంతా సోషలిస్ట్ భావాలు ఉన్న పాటలాగా వాళ్ళకి అనిపించింది. అంటే ఒక పెద్ద కుటుంబం వాడైనా, ఒక పెద్ద వాడైనా సరే అలా పేదలతో కలిసిపోవటం అనేది ప్రజలకి, ఎక్కువ పేదలకి, లేకపోతే మనం అనుకున్న ఈ సోషలిస్ట్ దేశాల ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. అందుకే ఆ సినిమా అక్కడ అద్భుతంగా ఆడిందని మనం చెప్పాలి. బల్గేరియా, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, అసలు అక్కడ సినిమాలంటేనే కొంచెం యావగింపు ఉంటుంది. అలాంటి చోట్ల కూడా గొప్ప గొప్ప ఆఫ్కోర్స్ అక్కడ కూడా ప్యారలల్ మూవీస్, సమాంతర సినిమాలు తీసే డైరెక్టర్లు ఉన్నారు. బట్ కమర్షియల్ సినిమాలు అంతగా సినిమాల పట్ల వాళ్ళకి ఆసక్తి లేదు. మన భారతదేశం ఆ మాటకు వస్తే భారతదేశం సినిమాలు తీయడంలో నంబర్ 1 ఎప్పటికీ కూడా. సో ఇక దానిలో సౌత్, నార్త్ ఆఫ్కోర్స్ చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. ఫ్రాన్స్లో జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అన్నాం కదా, గతంలో కూడా మనం ఒక సినిమాకు సంబంధించి మాట్లాడుకున్నాం. ఆ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రత్యేకత ఏంటంటే అక్కడ జడ్జెస్ అందరూ క్రిటిక్స్ ఉంటారు. ఆస్కార్ లాగా కాదు. ఆస్కార్లో అయితే సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు, డైరెక్టర్ వాళ్ళు జడ్జిలుగా ఉంటారు, గుణ నిర్ణేతలుగా పనిచేసి ఆ సినిమాలను వాళ్ళు ఎంపిక చేస్తారు. బట్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మాత్రం అది చాలా ప్రెస్టీజియస్ దీనిగా భావిస్తారు. ఇక మన దేశం నుంచి నామినేట్ అయిన సినిమా ఈ ఆవార సినిమాగా చెప్పాలి. ఇక మనం మాట్లాడుకున్నాం, సోవియట్ రష్యాలోనూ చైనాలోనూ విపరీతంగా జనాలు ఈ సినిమాలు చూశారు. చాలా చాలా చోట్ల ఆడినన్ని రోజులు హౌస్ఫుల్గా ఆ సినిమా ఆడిందంటే దానికి ఎంత ప్రజల్లో క్రేజ్ ఉందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న టాప్ 100 మూవీస్లో ఆవారకు చోటు ఉందంటే అది ఒక రికార్డుగా కూడా చెప్పుకుంటారు. సోషలిస్ట్ భావాలతో పాటు రొమాంటిక్ యాంగిల్ కూడా, ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు, నర్గిస్ లాంటి నటీమణి దాంట్లో చేసిన తర్వాత ఇంకా ఆ సినిమాకి రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంటుంది. రొమాంటిక్ కామెడీ సినిమాగా ఇప్పుడు ఈ మధ్య మనం వాటిని రోమిడీ అంటున్నాం. అంటే రొమాన్స్ ప్లస్ కామెడీ బికమ్స్ రోమిడీ అంటాం కదా. ఆ రోమిడీ సినిమాల కావటం వల్ల ఆ సినిమా విజయానికి అది కూడా ఒక విధంగా దోహదపడిందని చెప్తారు. దొంగలు జన్మతః పుట్టుకురారని, పరిసరాల ప్రభావం వల్ల, పరిస్థితుల ప్రభావం వల్ల దొంగలుగా మారుతారని అనే ఒక చిన్న ఎలిమెంట్ను తీసుకుని ఆ సినిమా మొత్తం అల్లినట్టుగా ఆవార సినిమా మనకి తెలియజేస్తుంది. పేద ధనిక వర్గాల మధ్య వ్యత్యాసాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా రాజ్ కపూర్ కృతకృత్యులు అయ్యారనే చెప్పచ్చు. ఎందుకంటే పెద్ద జడ్జి గారు ఇక్కడేమో ఆవారాగా ఆవార అంటే తెలుసు కదా మీకు, గాలి తిరిగేవాడు, వేగబాండ్ అంటాం ఇంగ్లీష్లో. సో ఆవార అంటే గాలియోడు. మనం గాలియోడు ఆ మధ్య సినిమా వచ్చింది కదా సుధీర్తో. అలాగే ఏ పని పాటు లేకుండా రోడ్ల మీద తిరిగేవాళ్ళు, బలాదూరుగా తిరిగేవాళ్ళని ఆవారాగాళ్ళు అంటాం. సో ఆ పేరు కావాలనే పెట్టారనమాట. అది ఎందుకు పెట్టారు అంటే మన కథాంశం చిన్నగా మనం సూక్ష్మంగా పరిశీలిస్తాం కదా, అప్పుడు దాని గురించి నేను మీతో మాట్లాడతాను. గొప్పవాళ్ళ కడుపున గొప్పవాళ్ళు పుడతారు, దొంగల కడుపున దొంగలే పుడతారు అనే ఒక పెద్ద ఆయన ఒక సూత్రీకరిస్తే అది తప్పు నిరూపించిన సినిమా ఆవార. అందుకే ఈ సినిమా అంత గొప్పగా ఆడటానికి అది ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇంత గొప్ప
విజయం సాధించిన ఈ సినిమా కథాంశం అసలు ఏంటి, ఎందువల్ల ఇంత గొప్పగా ఈ సినిమా ఆడింది, సోషలిస్ట్ దేశాలు, ఆఫ్రికన్ దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాల్లో అఖండ విజయం సాధించడానికి ఇక్కడ ఆ కథలోని గొప్పతనం ఏంటి అని కనుక అంటే, ఒక న్యాయమూర్తి జడ్జి గారు ఉంటారు. ఆ జడ్జి గారు ఒక దొంగకు శిక్ష ఖరారు చేస్తారు. మనం ఇప్పుడులా కాకుండా అప్పట్లో ఆ సినిమా దొంగ కనుక శిక్ష పడితే వాడు చాలా ఊగిపోతాడు. సో వాడు ఏం చేస్తాడు, ఆ శిక్ష పడిన తర్వాత తట్టుకోలేక జైలుకి వెళ్ళబోయే ముందు మన జడ్జి గారి భార్యను కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళి ఒక 4 రోజులు ఉంచుకొని ఈ మహాతల్లి మంచిదానిలాగా ఉంది, ఆ జడ్జి గారు కదా నాకు శిక్ష వేసింది, ఈవిని ఎందుకు మనం శిక్షించడం అని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ వదిలేస్తాడు. అక్కడ 4 రోజుల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది ఆవిడ. ఆ తర్వాత ఆవిడ ప్రెగ్నెన్సీ అని తెలుస్తుంది న్యాయమూర్తికి. ఈ ప్రెగ్నెన్సీ నా వల్ల వచ్చింది కాదు, వాడి దగ్గర ఉంది కనుక కొన్నాళ్ళు, అందుకని వాడి వల్ల వచ్చింది అని చెప్పి ఆవిడని అనుమానించి అవమానించి ఇంట్లోంచి పంపించేస్తాడు. ఆవిడ వెళ్ళిపోయి మళ్ళీ ఒక దొంగ తనాలు చేసే ఒక ఆయన దగ్గర ఆయన సంరక్షణలో ఆవిడ పెరుగుతూ ప్రెగ్నెన్సీ 9 మాసాలు మోసిన తర్వాత ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డే రాజ్ కపూర్ పాత్ర వేసిన రాజ్. సో అక్కడ పెరుగుతూ ఉంటాడు వాడు. పెరుగుతున్నప్పుడు మనం ఇందాక కూడా దొంగ కడుపున దొంగే పుడతాడు అన్నట్టుగా ఆవిడ పుట్టకపోయినా దొంగ సంరక్షణలో వస్తున్నాడు కనుక చిన్న చిన్న దొంగతనాలు ప్రారంభిస్తాడు. స్కూల్కి వెళ్తే ఇతను దొంగ సంరక్షణలో పెరుగుతున్నాడు కనుక అక్కడ హేళన చేస్తారు, ఇది దొంగోడు కొడుకు లేకపోతే దొంగోడు బిడ్డ అని ఇట్లా చేస్తారు. కానీ ఒక అమ్మాయి మాత్రం అతన్ని కొంచెం ఇష్టపడుతుంది. ఎప్పుడైతే ఈ దొంగ అనే ఒక దొంగ తాలూకు అబ్బాయి అని తెలుస్తుందో అప్పుడు ఆవిడ కూడా అతన్ని అసహించుకొని వెళ్ళిపోమని చెప్పి అతను స్కూల్లో నుంచి వచ్చేస్తాడు. తర్వాత మెల్లగా పెద్దోడవుతాడు. పెద్దోడైన తర్వాతే ఇక ఈ కార్యక్రమాలన్నీ చేస్తాడు. చెలకొట్టుడు చేస్తూనే దొంగతనాలు చేస్తూనే కొంచెం నీతివంతమైన దొంగగా పెద్దోళ్ళ దగ్గర కొట్టేసి పేదవాళ్ళకి పెట్టడం అనేది దొంగనీతి అంటాం కదా, దొంగనీతి లేకపోతే ద్వంద్వనీతి. దాంతో వాడు పెరుగుతూ ఉంటాడు. ఒకానొక రోజున ఆ జడ్జి గారికి ఒక ప్రమాదం వస్తే ఆ ప్రమాదం నుంచి ఇతనే ఈ దొంగగా ఉన్న రాజ్ కపూర్ అతన్ని కాపాడతాడు. కాపాడినప్పుడు అతను ఎవరో ఈయన తెలియదు, ఈయన ఎవరో కూడా ఆయనకి తెలియదు. అప్పుడు అతను మంచితనాన్ని మెచ్చుకొని, బాబు నీకేం కావాలి అట్లా మొత్తం అడిగినప్పుడు అతను చేసిన మంచితనం నాకు చాలు సార్, నమస్తే అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మతో చెప్తాడు, అమ్మాయి వాళ్ళని చాలా మంచి పని చేశాను, పలానా వ్యక్తికి ప్రమాదం వస్తే నేను ఆ ప్రమాదం నుంచి ఆయన కాపాడాను అని చెప్తే ఆయన ఎవరు అంటే ఈయన పోలికలు ఏమైనా చెప్పిన తర్వాత ఆవిడ గుర్తుపెడుతుంది భర్త అని. ఆయన ఎవరో కాదు, మీ నాన్నగారే, కాకపోతే మనల్ని ఇలాగ నన్ను అనుమానించి ఇలా పంపించేశారు, ఆ తర్వాత నువ్వు పుట్టావు అని చెప్తే అవునా మా నాన్న అంత గొప్పవాడు అనుకుని ఆ తర్వాత చాలా మంచి పనులు చేసి ఆయన దృష్టిలో పడేలాగా చేస్తాడు. ఈలోపు స్కూల్లో పిల్ల ఉంది కదా, ఆమె నర్గీస్ పాత్ర వేసిన ఆవిడ మళ్ళా వెనక్కి వస్తుంది. సో వీటిలో ప్రేమలో పడుతుంది. అప్పుడు కూడా మంచి పాటలు అవన్నీ ఉంటాయి. తర్వాత ఆ బిడ్డ తన బిడ్డని చెప్పి తెలుసుకుని న్యాయమూర్తి తన ద్వారా అమ్మ ఎక్కడ ఉందో తెలుసుకొని, అంటే భార్య ఎక్కడ ఉందో తెలుసుకొని పశ్చాత్తాపడి తానే అపార్థం చేసుకున్నాను అని చెప్పి తీసుకొస్తే అప్పుడు మీకు గతంలో తీసిన సినిమాలు 50లు 60ల్లో తీసిన సినిమాలన్నీ సుఖాంతాలు అవుతాయి. మధ్యలో చాలా కష్టాలు పడతారు హీరోలు. ఆ తర్వాత అక్కడే కదా హీరోయిజం నిరూపించుకునేది. ఆ నిరూపించుకున్న క్రమంలో వచ్చే ఒకనొక ముగింపే ఈ శుభం అనేది. సో వాళ్ళు వచ్చిన తర్వాత అమ్మను మళ్ళీ తెచ్చేసుకుని ఆయన భార్యను తెచ్చుకొని బిడ్డతో ఆయన సంతోషంగా ఉండటం అనేది సినిమా ముగింపు. ఆ తర్వాత ఆ స్కూల్లో మిస్ అయిపోయిన అమ్మాయి మళ్ళీ పెద్ద అయినా కూడా వీడంటే ఇష్టపడి అతన్నే పెళ్లి చేసుకుంటుంది అనమాట. ఇది ఈ సినిమాలో సూక్ష్మంగా కథాంశం. పెద్ద ఆయన అనుకున్నట్టు దొంగ పుడతాను అనలేదు, కానీ దొరత కడుపునే దొంగగా తయారైన వాడు పుట్టాడు. అంటే రివర్స్, మనం అనుకున్నట్టుగా ఎందుకు జరుగుతాయి. కానీ దొంగ సంరక్షణలో పెరిగిన వాడు గొప్పవాడయ్యాడు. ఒక న్యాయమూర్తిని కాపాడే అంత సహృదయతను సంపాదించుకున్నాడు. పేదవాళ్ళతో కలిసిమెలిసిపోవడం అనేది, అలాగే పెద్దవాళ్ళ దగ్గర ఒకవేళ దొంగతనాలు చేసినా కూడా ఆ పేదవాళ్ళకే దాన్ని పంచిపెట్టడం అనే ఒక సమసమాజ స్థాపన కోసం వాడు పనిచేశాడు. కనుక
మనం ఇందాక అనుకున్నట్టు దొంగలు వసుధ అంటే జన్మతః పుట్టరు, పుట్టిన తర్వాత వాళ్ళ పరిసర ప్రభావాన్ని బట్టి వాళ్ళు దొంగలుగా మారుతారు అనే ఒక చిన్న ఎలిమెంటుని ఒక పెద్ద సినిమాగా తీసి సూపర్ హిట్ చేసిన రాజ్ కపూర్కి హ్యాట్స్ ఆఫ్ అనేది అందరూ చెప్తూ ఉంటారు. కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే కోర్స్ మనం చెప్పిన ఇందాక ఇవన్నీ రాజ్ కపూర్ యాక్షన్ కావచ్చు, లేకపోతే దొంగతనాలు చేయటం కావచ్చు, ఇదంతా అలాగే ప్యాథోస్ కూడా ఉన్నది. అంత మంచి న్యాయమూర్తి లాంటి స్థానంలో ఉన్న వ్యక్తే భార్యను అవమానించి పంపడం అంటే రామాయణ గాథలోంచి తీసుకున్న ఒక మొక్క. ఎంత మంచి వాళ్ళకైనా కొన్ని సందర్భాల్లో కష్టాలు వస్తాయి, ఆ కష్టాలను అధిగమించడమే జీవితం అని చెప్పే ప్రయత్నంలో ఆవారాకి రాజ్ కపూర్ చాలా న్యాయం చేశాడని చెప్పి మనం భావించాలి. ఎందువల్లనంటే ఈ సినిమా అఖండ విజయం సాధించడానికి స్టోరీ మెయిన్ రోల్ ప్లే చేసింది. వీటన్నిటికీ మించి ఇందాక మనం చెప్పుకున్న కేఏ అబ్బాస్ మహానుభావుడు ఉన్నాడు కదా, ఆయన అద్భుతమైన మాట. మనం ఇప్పుడు ఒకవేళ ఆయన కంపేర్ కనుక చేయగలిగితే ఆత్రేయ ఎలాంటి మాటలు రాస్తాడు మీకు తెలిసిందే కదా. అలాగే శ్రీశ్రీ ఆత్రేయులను కలిపితే అబ్బాస్ వస్తాడు అనుకోవచ్చు మనం. అంటే ఒక ప్రక్క హృదయం ద్రవించే మాటలతో పాటు పిడికిళ్ళు బిగించే ఒక సన్నివేశాలను కూడా సృష్టించడం అనేది అబ్బాస్కి వెన్నతో పెట్టిన విద్యగా ఉంది. దాన్ని ఆసరాగా చేసుకుని రాజ్ కపూర్ చాలా సినిమాలకు ఆల్మోస్ట్ ఆయన తీసిన మెజారిటీ సినిమాలకు అబ్బాస్ గారితోనే కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే రాయించడం అనేది జరిగింది. మనం ఇందాక అనుకున్నట్టు ఒక సోషలిస్ట్ భావాలతో పాటుగా మానవతా విలువలు, మనిషిని ప్రేమించాలి, ఆస్తిని కాదు అని చెప్పే ఒక సూత్రీకరణ ఈ సినిమాలో జరగటం వల్ల ఆ సినిమా అంత గొప్పగా ఆడిందని చెప్పి అంతర్జాతీయంగా ఈ సినిమా ఖ్యాతి లభించిన తర్వాత ఇక రాజ్ కపూర్ తీసిన సినిమాల పరంపర విపరీతంగా కొనసాగింది. ఏ సినిమా రాజ్ కపూర్ తీసినా కూడా అత్యంత అద్భుతంగా ఆ సినిమా ఆడింది. మనం ఇందాక చెప్పుకున్నాం 3 తరాలకు సంబంధించిన 3 జనరేషన్కి సంబంధించిన యాక్టర్స్ దాంట్లో రాజ్ కపూర్, పృథ్వీరాజ్ కపూర్, బసవేశ్వరనాథ్ కపూర్, ఈ ముగ్గురు నటించడం అనేది మన తెలుగు సినిమాల్లో కూడా ఒక ప్రయోగం జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది. మనం సినిమాలో కిరణ్ నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు, చైతన్య గారు, అఫ్కోర్స్ లాస్ట్లో అఖిల్ కూడా దాంట్లో కనపడతాడు. సో బహుశా ఆ సినిమా ప్రేరణతో ఈ సినిమాలో కూడా 3 తరాల నటులు యాక్ట్ చేశారేమో అనేది యాదృచ్ఛికం కావచ్చు. సో ఇలా అక్కడ ఒక సన్నివేశం కూడా జరిగింది. రాజ్ కపూర్ తీసిన చాలా సినిమాల్లో నర్గిస్ హీరోయిన్గా ఉండటం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఆ స్క్రీన్ మీద పండిన సాహచర్యం చాలా దగ్గరగా సహజంగా ప్రేమికుల్లాగానే నటించడం వలన ఏమో కానీ అప్పట్లో ఒక పుకారు వచ్చింది, రాజ్ కపూర్ నర్గీస్ని పెళ్లి చేసుకోకపోతున్నారని. అది పుకారు మాత్రమే, అది వాస్తవం కాలేదు. ఆ తర్వాత ఆవిడ ఎవరిని చేసుకున్నారో మనం ఆ తర్వాత వచ్చే సినిమాల్లో మాట్లాడుకుందాం. సో ఎక్కువ సినిమాలు రాజ్ కపూర్తో నర్గీస్ చేయటం వల్ల ఈ పుకారు వచ్చిందని చాలామంది అంటూ ఉంటారు. ఇది ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్లో 1951 డిసెంబర్ 14 రిలీజ్ అయిన ఆవారాకు సంబంధించిన సినిమా. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఖండాంతరాల్లో అఖండ విజయం సాధించిన ఒకనొక భారతీయ సినిమాగా ఆవారా నిలిచిపోతుంది. వీలుంటే మీరు కూడా చూడండి. నేను ఇందాక చెప్పిన ఆవారా టైటిల్ సాంగ్తో పాటు చాలా మెలోడియస్ సినిమాలు కూడా పాటలు కూడా దాంట్లో ఉన్నాయి. యమాహిమీలు, ముఖేష్, మహమ్మద్ రఫీ గారు, మన్నాడే గారు, లతాజీ గారు, వీళ్ళందరూ పాడిన పాటలు అద్భుతంగా ఉంటాయి. ఇది కమర్షియల్ హిట్తో పాటుగా మ్యూజికల్ హిట్ కూడా అయింది. అందువల్ల ఇప్పుడు ఇది ఎక్కడైనా యూట్యూబ్లో మీరు చూడటానికి ఆస్కారం ఉంటుంది, ఒకసారి చూడండి. ఇది ఆవారకు సంబంధించిన ముచ్చట్లు. మళ్ళా మరొక మంచి సినిమాతో మీతో ముచ్చటించడానికి వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.